గతించిన వారం మనకి 2026 సంవత్సరంలో మొదటి వారం. ఆ వారం దేవుడు మనకి ఇచ్చిన మాటల్ని మనం పంచుకున్నాం. ఏమిటి పంచుకున్నాం అంటే 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరమును దయా కిరీటమును ఆయన ధరింపచేస్తున్నాడు అనే విషయాన్ని పంచుకున్నాం. అయితే ఏ విధంగా అంటే మనం చూసాం, ద్వితీయోపదేశకాండము 11:12లో నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ మన మీద ఉంటుందని, అలాగే ఆయన జనులు ఏనాడు కూడా సిగ్గుపడకుండా ఆయన కాపాడతారు అని చెప్పిన మాటల్ని వల్లి వేసుకున్నాం. అయితే ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చివరికి వచ్చిన తర్వాత యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5 నుంచి 7 మాటల్ని మనం చేసుకున్నాం. ఈ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అని. ఏమిటి అంటే అక్కడ చూస్తాడు, నువ్వు జాగ్రత్తగా నీ దేవుని వెతకనీయల్లా, సర్వశక్తుడకు దేవుని నువ్వు బ్రతిమాలుకొనియల్లా, పవిత్రుడివై యథార్థ హృదయుడివై ఉన్న ఎడల ఆయన నీ పక్షాన ఈ కార్యాలు చేస్తాడు అని మనం గతించిన వారంలోని ఆలోచన చేసాం, ధ్యానం చేసాం. ఈ వారంలో దేవుడు చెప్పిన మాటలు మన జీవితంలో నిరర్ధకం కాకుండా అవి పరిపూర్ణ ఆశీర్వాదాలుగా మనం అనుభవించాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. కారణం ఏమిటి అంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన స్వరూప్యంలో చేసుకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. ఏంటంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమునందు వాని సృజించను. దేవుడు మనల్ని ఆయన స్వరూప్యములో సృజించాడు. స్వరూప్యము అన్న మాటకి మనం అనేక సార్లు చెప్పుకున్నాం. కేవలం ఆకారము రూపము అని మాత్రమే కాదు, కానీ గుణ లక్షణాలు అని. ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు, ఆయనకున్నటువంటి విషయాలు అన్నిటినీ కూడా సరిగా మనం ఆకలింపు చేసుకొని అనుసరిస్తూ ముందుకు సాగినప్పుడు మనం ఆయన వలె ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఆ రీతిగా ఉండాలని చెప్పి మన నిమిత్తము దేవుడు జ్ఞాన సత్య నిబంధన అని మనకి ఒక నిబంధనని అనుగ్రహించాడు. ఆ నిబంధన ప్రకారం దేవుడిచ్చిన జ్ఞానముతో సత్యాన్ని అన్వేషించి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమానంగా మనం ఆ దేవుని సారూప్యాన్ని పొందుకోవాలని గొప్ప ఆశతో ఆయన మనకి అనుగ్రహించాడు. కానీ మనం ఎవ్వరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం, ఏ ధర్మశాస్త్రం? జ్ఞాన సత్య ధర్మశాస్త్రం నిబంధనలతో కూడిన ఆ యొక్క దాని ప్రకారం ఏ ఒక్కరు కూడా ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండలేకపోయారు. అందుకే అంటూ ఉన్నారు, నీతిమంతుడు ఒకడు లేడు, ఎవరు లేడు. కాబట్టి ఆ దేవదేవుడే ఆ నీతిని నెరవేర్చి ఆ నీతిని మనకు ఆపాదింపచే నిమిత్తము ఆయన లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసుకోగలుగుతున్నాం. చూడండి ఒకసారి. ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తే, ఆయన ఎవరు? దేవుడు. దేవుని స్వరూపము కలిగి ఉండిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూప్యమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడుగా భూలోకానికి వస్తే మనం అనేక సాకులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు
తన మహిమను తగ్గించుకొని పాప శరీరముతో ఈ లోకానికి అవతరించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం దేనికి వచ్చారు అంటే, ఏ జ్ఞాన సత్య నిబంధన అనే ధర్మశాస్త్ర ప్రకారం మనం నీతిమంతులుగా తీర్చబడలేకపోయామో, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన తను తాను నీతిమంతునిగా నెరవేర్చబడి ఆ నీతిమంతుని యొక్క రక్తం పాప పరిహారానికి అర్హతని సంపాదించి ఆ యొక్క ప్రోక్షణ ద్వారా మనల్ని రక్షించి ఆయన నీతిని మనకి ఆపాదింప చేయ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. వస్తూ ఇంకో విషయాన్ని కూడా ఆయన మనకి రూఢిగా చెప్పదలిచాడు. నేను మీలాగే పాప శరీరంతో ఈ లోకానికి వచ్చాను, వచ్చి సాధించాను. కాబట్టి మనుషులకి ఇది అసాధ్యము అనుకోవడం తప్పు, చేయగలరు అని ఆయన నిరూపించి మాదిరికరణ జీవితాన్ని మనకి చూపించాడు. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, అదే ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోని ఏమంటున్నాడు, క్రీస్తులకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు ఏ మనసుతో అయితే, ఏ దృఢ సంకల్పంతో అయితే, ఏ కఠోరమైన దీక్షతో అయితే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించి దేవుని దృష్టికి నీతిమంతులుగా కొనియాడబడ్డాడో, అది మనం ఆ మనసుని కలిగి ఉండి మనము కూడా ఆయన అనుగ్రహించిన ఆ నీతి తత్వంతో ఆయన వలె మనం ఉండాలి అన్నది ఆయన కోరిక. అందుకే అంటున్నాడు, ఆయన మనసుని మీరు పుడికి పుచ్చుకోండి. అంతేకాదు ఏమంటాడంటే, మొదటి తెస్సలోని అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఇంకో విషయం కూడా మనకి చెప్తున్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన ఎడల ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు. ఆయన ఎలాగో నడుచుకొనునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వల్లనే మనం తెలుసుకొనిచున్నాం. అంటే ఆయన మాదిరికర జీవితాన్ని చూపించినప్పుడు మనము ఆయనతో ఉన్నాము అనడానికి కారణం అంటే, ఆయన ఏ ప్రేమ స్వరూపుడై ఉన్నాడో ఆ ప్రేమని మనం పుచ్చుకొని ఆ ప్రేమ మార్గంలో మనం నడిచినప్పుడు, క్రీస్తు యొక్క లక్షణాన్ని మనం పుచ్చుకున్నప్పుడు క్రీస్తు వలె మనం ఉండడానికి, క్రీస్తు సారూప్యంలో మారడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవుని చిత్తము అని అపోస్తలుడు పౌలు చెప్పిన మాటల్ని మనం ఒకసారి వల్లించుకోవాలి. ఎందుకు ఇంత నేను చెప్తున్నాను అంటే, ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే వాట్సాప్ అంటే ఒక అంటే అది మొత్తం సీనే వచ్చింది. ఏంటి అంటే, అయితే అది నేను ఫుల్ గా చూడడానికి నాకు టైం లేదు. దానియేలు గ్రంథంలో రాసినటువంటి కొన్ని మాటల్ని డీకోడ్ చేస్తూ దేవుని యొక్క రాకడ విషయాన్ని వారు ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ 2026 సంవత్సరమే దేవుడు వచ్చే సంవత్సరం జరగబోవచ్చు అని చెప్తున్నారు. అయితే అది మనకి నమ్మసత్యం కాదు, మనం నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకు ఈ మాటని నొక్కి ఒక్కరిస్తున్నట్టే, వాళ్ళు 2026 అంటారా, 2036 అంటారా, 2046 అంటారా, అది మనకు అనవసరం. ఎందుకంటే కాలములు దేవుని చేతిలో ఉన్నాయి. 2026 సంవత్సరం అన్నప్పుడు ఈరోజు సాయంత్రమే రావచ్చు, లేదంటే 46లోనే రావచ్చు, ఎప్పుడో వస్తారో మనకు తెలియదు. కానీ ప్రతి క్షణం కూడా మనం సిద్ధపడి ఉండవలసిన అవసరత మనకుంది. మన ఇన్నాళ్ళ క్రైస్తవ జీవితంలో ఆ సిద్ధపాటు లేక మనం భ్రష్టులు అయిపోతే, మన ప్రయాసంతా వృధా అయిపోయి మనం నష్టపోవడమే కాదు, కానీ మన దేవుని కూడా మనం సిగ్గుపరిచిన వారము, అవమానపరిచిన వారము, దుఃఖపరిచిన వారము అవుతాం. కాబట్టి ఆ రీతిగా జరగకుండా ఉండాలి అంటే క్రీస్తు మనసుని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పబడుతుంది. అందుకే అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలోని
ఒక వేదనని ఆయన వ్యక్తీకరిస్తున్నాడు. ఆయన వేదన మనతో పంచుకుంటున్నాడు. ఏమిటంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు కూడా నాలో ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకంటే మనం చూసుకుంటే యేసుక్రీస్తు అపోస్తలులందరిలోకి కూడా యేసుక్రీస్తు తర్వాత స్థానాన్ని ఆఖరివాడైనప్పటికీ కూడా ఆ పౌలు సంపాదించుకోగలిగాడు. అటువంటి పౌలు మనకి చెబుతూ ఉన్నాడు, మనందరిలో కూడా క్రీస్తు స్వరూపము రావాలి. అది దేవునికి అంగీకారము. అప్పుడే మనము దేవుని దృష్టికి యోగ్యులము. అప్పుడే మనం ఆ గమ్యస్థానాన్ని చేరడానికి అర్హులము. అయితే ఈ స్వారూప్యం రావాలి అంటే ప్రార్థించేస్తే రాదు. కూర్చొని మనం కావాలి 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 అంటే అది రాదు. దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాన్ని ఇస్తే వాగ్దానానికి ముందు గాని వెనక గాని ఒక షరతు ఇస్తూ ఉంటారు. అవునా? ఆ షరతుని మన తరఫున మనం పరిపూర్ణం చేసినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని తన తరఫున ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అవునా? అలాగే మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మారవలసిన ప్రక్రియ మనం చేయాలి. బలవంతాన ఆయన చేయడు, మళ్ళీ మార్చడు. కానీ మన ప్రయత్నాలు మనం చేయాలి. కారణం ఏంటంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని మనమే వినియోగించుకోవాలి. ఆయన బలవంతం చేయడు. కాబట్టి ఈ క్రీస్తు లక్షణాల్ని మనం పుణుకుపుచ్చుకోవాల్సిన అవసరత మనది. అప్పుడే మనం ధైర్యంగా ఆయన ఎప్పుడు వస్తే మనకి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం మనకు వస్తుంది. లేదంటే ఆ ధైర్యం మనకు రాదు. ఆ ధైర్యం రావాలనే దేవుడు మనకి ఇందాక మాధవ సాక్ష్యం ఇచ్చినట్టు 2026 సంవత్సరం మనకు అనుగ్రహించారేమో. 2026 సంవత్సరం మనకి అంత ఆషామాషిగా ఇవ్వలేదు. ఆయన మనకి ఈ సంవత్సరమైనా మనం ఆ లక్షణాల్ని పుణుకుపుచ్చుకొని ఆయన కిష్టులుగా మారుతామేమో అని ఈ సమయంలో మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, ఏ రీతిగా అయితే దీర్ఘశాంతుడైన దేవుడు ఒక ఉపమానాన్ని ఇచ్చి మళ్ళీ ఉత్సాహపరుస్తున్నాడో ఆ ఉపమానాన్ని మరోసారి జ్ఞాపకం చేసి మనల్ని ఉత్సాహపరచాలని చెప్పి అనుకుంటున్నాం. ఏమిటంటే, వ్యవసాయదారుడు తన తోటలో ఒక చెట్టు వేసి ఫలించాలని చెప్పి ఆశించాడు. కానీ ఫలములు రాలేదు. వ్యవసాయదారుడు వచ్చి, ఎందుకు ఇది స్థలానికి నష్టము, దీన్ని తగ్గొట్టి అగ్నిలో వేసాయి అంటే ఆ తోటమాలి బ్రతిమాలుకున్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం మా అవకాశం ఇవ్వండి, దానికి కావలసిన ఎరువుని దానికి కావలసిన సమస్తాన్ని కూడా నేను అందిస్తాను, మరలా దాన్ని పోషించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటికీ ఫలించలేదు అనుకోండి, ఆ తర్వాత మీరు చెప్పినట్టే నరికి అగ్నిలో వేసేద్దాం. అది ఒక ఉదాహరణే, కానీ మన జీవితంలో ఇది అక్షర సత్యం. దేవుడు మనం ఫలించాలని మనకి మరొక సదవకాశాన్ని, సంవత్సరము అనే దయా కిరీటాన్ని మన మీద పెట్టి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆశని నెరవేర్చడం మన అందరి కర్తవ్యం. అది మన నిమిత్తమే. అది ఎలా సాధ్యం అంటే, మనం క్రీస్తు వలె ఉన్నప్పుడే అది సాధ్యం. క్రీస్తు స్వారూప్యము మనలో ఉన్నప్పుడే. కారణం, ఆయన మనకి మాదిరికల జీవితాన్ని చూపి వెళ్ళాడు. ఆయన దైవ కుమారుడు, మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా తన దైవత్వాన్ని చూపించడానికి ప్రకృతిపై ఏ అధికారమో, అపవిత్రాత్మపై ఏ అధికారమో ఆయన చూపించాడు. కారణం, ఆయన దైవశక్తి కలవాడు అని. కానీ ఆయన పరిపూర్ణ మానవుడిగా మనం ఏ పరిస్థితుల గుండా అయితే వెళుతున్నామో ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుభవంలో
నడిచి అరే ఇదా నాకు తెలియదే అన్నది ఏమీ లేకుండా ప్రతి విషయంలో కూడా ఆయన మనవలే శోధింపబడి ఆ శోధన జయించి మనకి మాదిరిని చూపించిన దేవుడైన, అందుకే పరిపూర్ణ మానవుడు ఆయన వలె మనం ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఇందాక చూసాం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఒకసారి మనం చూసుకుంటే అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కేవలం నేను క్రీస్తుని నమ్మాను, నేను క్రైస్తవుణ్ణి అని గుండెను బాదుకొని మనం చెప్పుకుంటూ మన యొక్క పాత రోత జీవితంలోనే కొనసాగిస్తే అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. మనం చీకటిలోనే ఉన్నవారు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం ఉన్నామని చెప్తూ చీకటి క్రియలే చేస్తూ ఉంటే దేవుని అవమానపరచడం ఒకటి, మనల్ని మనం మోసపరచుకోవడం రెండు. కాబట్టి ఆ పాత రోత జీవితాన్ని విడిచి ఈ 2026 సంవత్సరంలో నూతనత్వాన్ని పొందుకోవాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవా, మమ్మల్ని నూతన మార్గంలో, నూతన శక్తితో, నూతన బలముతో, నూతన మనసుతో మమ్మల్ని నడిపించవా? ఇదిగో మేము స్థిరపడి సిద్ధపడి నిశ్చయించుకొని మీతో పాటు ఒక అడుగు మేము ముందుకు వేస్తున్నామని మనం 1వ తారీఖు తెల్లవారుజామున ఒక అడుగు ఆయనతో కలిసి మనం ముందుకు వేసాం. అవునా? దేంతో? ఆయన మీద ఉన్న నమ్మకంతో. మీరు ఒక అడుగు వేయండి, నేను మిమ్మల్ని 10 అడుగులు నడిపిస్తానని చెప్పిన ఆ దేవుని మాట మీద ఆయన నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆ వేసిన అడుగుని నువ్వు వెనక్కి తీసుకోకుండా ముందుకే 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 వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది ఈరోజు మన ప్రశ్న. అలా ఉండాలి అంటే ఆయన యొక్క లక్షణాలని మనం పుణుకుపుచ్చుకొని ఆయన వలె ఉండడానికి మనం రావాలి. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరే కదా నా పత్రికలు అంటే అర్థం ఏంటంటే వారిని చూసి ఇతరులు చదివేటట్టు ఉండాలి. ఏ మనిషి కూడా ఇతరులకి అర్థం కాని అయోమయ స్థితిలో కాదు, మళ్ళీ చూసిన వెంటనే మన యొక్క పరిస్థితిని, నడకని, తీరుని అన్నిటినీ కూడా వాడు చదవగలిగే ఆ యొక్క ఓపెన్నెస్ ఉండి మనం లోకానికి వెలుగుగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమో అంటే కొన్ని లక్షణాల్ని మనం అలవర్చుకున్నప్పుడు ఇది సాధ్యం. ఏమిటి ఆ లక్షణాలు, ఏంటి అలవర్చుకోవాలి? ఈ యొక్క సమయంలో మనం కొద్దిగా ధ్యానిద్దాం. కారణం ఏంటంటే ఈ సంవత్సరమైన ఆ లక్షణాలతో మనం ముందుకు వెళ్ళి దేవుని సంతృప్తిపరిచి ఆ యొక్క భాగ్యాన్ని మనం పొందుకొని మనమే కాదు మన ఇతరులకి ఆశీర్వదకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నీవు ప్రయత్నం చేస్తే దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలీకృతపరుస్తాడు. కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. మన కార్యాన్ని సఫలం చేసేవాడు ఆయన. కార్యం సఫలం చేయమని మొరపెట్టే ముందు మన లక్షణాలు కొన్ని చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం మనం ఒకసారి చూసుకుంటే 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం, క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనము అక్కడ దాని యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క వాక్యములో మనము దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి పాలు పట్టి పౌష్టికాహారాన్ని ఇచ్చి మనం బలపరుస్తారు. పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా పాలే కావాలి అంటే అది మనకి బలాన్ని ఇస్తుందా? దృఢమైన బలమైన మాంసాహారం కావాలి.
ఈ ఆహారము అని ఇక్కడ ఏం చెప్తుంటే దేవుని యొక్క వాక్యము. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక మీదట విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే ఈ పునాదులు, ఈ మాటలు కాదు కానీ వారు స్థిరపడడానికి, బలపడటానికి, ఎదగడానికి కావాల్సినటువంటి ఆ యొక్క వాక్యాలతో నీ సంఘాన్ని నువ్వు బలపరచు. ఎంతసేపు ప్రేమ, నిరీక్షణ, రక్షణ అని ఏ మాటలు కాదు, అవి చెబుతూ ఉంటే ఎలా ఉంటుందంటే జోల కొడుతున్నట్టే. ఎందుకంటే ఎప్పుడు వింటున్నవే. అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆ పునాదుల స్టేజ్ లోనే మనం ఉంటాం, కానీ మనం ఎదిగి మనం కట్టడం, ఒక పెద్ద కట్టడంలాగా ఉండలేం. కానీ మనం కట్టడంలో ఉండాలి అంటే దినదినము కూడా మనం వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. వాక్య సారాన్ని మనం ఇనుమడింపు చేసుకోవాలి, పురుగు పుచ్చుకోవాలి. ఆ వాక్యంలో మన జీవంలో కనబడుతూ ఉండాలి. మనం నడుస్తూ ఉంటే వాక్యము మనలో కనబడాలి. వాక్యం ఎదగడం అంటే వాక్యము మనలో కనబడాలి. మన ప్రతి నడక, మన యొక్క మాట, మన యొక్క చేత, మన క్రియ అన్ని కూడా వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండేటట్టు ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి వాక్యములో ఎదగాలి. వాక్యముతో నిన్ను నువ్వు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. వాక్యముతో నిన్ను నువ్వు పోషించుకోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అందుకే వాక్యము ఏమైంది? మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు జీవించేది, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల ఆయన జీవిస్తాడు. ఎందుకు అంటే ఆయన ఏమంటాడు? నేనే జీవాహారము. ఏమన్నాడు? నేనే జీవాహారము. ఎవరన్నారన్నమాట? యేసు జీవాహారమా? యేసెవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే. అంటే ఆ వాక్యము, అందుకే ఆయన అన్నాడు నేనే జీవాహారాన్ని. అంటే ఆ వాక్యాన్ని మీరు నిత్యము కూడా సమృద్ధిగా భుజిస్తూ ఉండాలి. మనలో ఏముంది? పాటలు పాడదామంటే సరదా, నాట్యం ఆడదామంటే సరదా, గొంతులు వేద్దామంటే సరదా. వాక్యం దగ్గరికి వచ్చేసరికి గుసగుసలు, నీరసం, నిద్ర. అవునా? కానీ ఏమంటున్నాడు? వాక్యంతో మీరు కట్టబడాలి, వాక్యంతో పోషింపబడాలి, వాక్యములో ఎదగాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఔపోసన పట్టాలి. అది కలిగి ఉన్నప్పుడే అపవాది ఎన్ని కుతంత్రాలు చేసినా మన వాక్యంతో తన్ని మనం ఎదుర్కోగలం. యేసు ప్రభువుని అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు వాక్యంలో రాయబడి ఉంది కదా అని అపవాది చెప్పినప్పుడు వాక్యంలో ఇలా కూడా రాయబడి ఉంది అని చెప్పగలిగే ధైర్యం అక్కడ యేసు ప్రభువుకి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో అనేక మంది తప్పుడు వాక్యాలు ఎత్తి చూపించి వాటిలో ఇలా ఈ బైబిల్లో రాయబడి ఉంది అని మనల్ని హేళన చేస్తున్నారే. మనలో ఆ వాక్యపు లోతు కానీ, ఆ వాక్యపు బలం కానీ మనలో లేకపోతే నిజమే కదా, అవును కదా, ఏమో అని మనం లొంగి అవమానపరచబడే పరిస్థితి వస్తున్నది. కారణం దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనలో లేకపోవడమే. కాబట్టి దేవుని వాక్యంలో మనం బలంగా రాబోయే రోజుల్లో ఆ వాక్యం కూడా దొరకకుండా చేస్తాడు అపవాది. ఆమోస్ గ్రంథంలో ఉంది రాబోయే రోజుల్లో క్షామం కలుగుతుందిట. ఏమిటా క్షామం అంటే? అన్నపానాలు లేని క్షామం కాదు, దేవుని యొక్క వాక్యము దొరకని క్షామం. అప్పుడు నువ్వు దేంతో నీ హృదయాన్ని నింపుకుంటావు. కాబట్టి దొరికినప్పుడే వాక్యాన్ని నువ్వు పట్టుకొని దానిలో నువ్వు ఎదగాలి అని చెప్పబడుతుంది. ఆ వాక్యంతో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఆ వాక్యము మనల్ని ఉదక స్నానం చేయించి మన యొక్క మలిన రూపాన్ని మార్చి క్రీస్తులోనికి రూపాంతరం చెందడానికి అది మనకి దోహదపడుతుంది. ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని వాక్యానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే
అక్కడ చెప్తున్నారు, మీరు సుఖముగాను జీవితము అంటే దీని సంపూర్ణంగా మనం చూస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన కేవలం మన కొరకు మాత్రమే కాదు, మనము సుఖంగా జీవించిన నిమిత్తము మన చుట్టుపక్కల వారందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మనకి కావాలి. వ్యక్తిగత ప్రార్థన ప్రతి వారికి ఉండాలి. ప్రతి వారికి కూడా వ్యక్తిగత ప్రార్థన సమయం ఉండాలి. నువ్వు నిర్దిష్టమైన ప్రార్థన సమయాన్ని నువ్వు పెట్టుకున్నట్లయితే నువ్వు ప్రార్థన స్థలానికి వెళ్లే ముందే నీకంటే నీ దేవుడు ముందొచ్చి కూర్చొని ఉంటాడు. నీకే ఒక సమయం లేకపోతే ఆయన ఏం చేయగలడు? నిర్దిష్ట సమయం లేని వారు ప్రార్థన ఏదో గాలివాటంగానే ఉంటారు తప్ప బలమైన ప్రార్థనలో ఈ ప్రార్థన నిర్దిష్టమైన ప్రార్థనలు ఉండవు. కానీ ప్రార్థనలో మనం ఎదగాలి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. దేవునితో సంభాషణ. సంభాషించేటప్పుడు ఏమవుతుంది? బంధం బలపడుతుంది. అంతేగా? బంధం బలపడుతుంది. మాటలే లేకపోతే నువ్వెవరు, నేనెవరు, అంతేనా? అందుకే ప్రార్థన మన జీవితంలో ఒక ముఖ్యమైన లక్షణం అయి ఉండాలి. ప్రార్థన అంటే మన హృదయాన్ని ఆయన ముందు విన్నవించడం, అలాగే ఆయన చెప్పే మాటల్ని మనం స్వీకరించడం. ఆయన మాటల వల్ల మన యొక్క ఉద్దేశాల్ని మలుచుకొని ఆయన చిత్త ప్రకారం నడవడానికి అది మనకు దోహదపడుతుంది. అలాగే నీ హృదయ వేదన్ని నీకు ఆయనకి అప్పగించడానికి నీకు ఒక అవకాశం. ఎప్పుడైనా హృదయంలోని భారాన్ని ఒకరికి చెబితే ఏమవుతుంది? ఆ హృదయం తేలిక పడుతుంది. అవునా కాదు? ఈ లోకంలో నీ బాధలు చెప్పుకుంటే అపహసించేవారు కొంతమంది, హేళన చేసేవారు కొంతమంది, చూద్దాంలే అని చూసేవారు కొంతమంది. కానీ నీ దేవుడు, నా దేవుడు అలాంటి వాడు కాదు. మన వేదన్ని ఆయన వేదనగా తీసుకొని ఆయన మనకి సమాధానం పరుస్తాడు. అంటున్నాడు, నిన్ను ముట్టివారో నా కనుగుడ్డును ముట్టివారితో సమానం. అంటే మనం వేదన శోధనలో పడికే ముందు ఆయన ముందు మనకంటే చింతిస్తుంటాడు. పేతురు గ్రంథంలో ఏమంటున్నాడు? మీరు దేని గురించి చింతించొద్దు, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఆ హృదయాన్ని మనం పొందుకోవాలి. ఆ హృదయంలో స్థానం సంపాదించాలంటే మనకి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. అంతే తప్ప నేను ఇంట్లో పడుకుంటాను, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మాకేం పర్లేదు, ఎవడే ప్రార్థన చేయండి అని చెప్పేద్దాం, అది కాదు. మీకు గాయమైంది, నొప్పి ఎవరు? నాకా మీకా? నొప్పి కలిగిన వాళ్ళే దాన్ని బాధపడతారా? ఇంకెవరైనా బాధపడతారా? కాబట్టి ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరు అవసరమో వారు ప్రార్థన చేయాలి. ఇతరుల ప్రార్థన మీ ప్రార్థనకి సహకారమే. అంతే తప్ప మేము అప్పచెప్పేశాం, మా పాస్టర్ గారు చూసుకుంటారు, ఆయన ప్రార్థన చేస్తారు అని మనం వదిలేయడం నో. ప్రతి వారికి కూడా వ్యక్తిగత ప్రార్థన సమయం అనేది ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితమే ప్రార్థనతో. ఒక మహా వ్యక్తిని అడిగారట, అయ్యా మీరు ఈ క్రైస్తవులలో ఇంత గొప్పగా వాడబడ్డానికి కారణం ఏమిటి? ఒక 3 సూత్రాలు మాకు చెప్తారా అని అడిగారట. ఆ కిటుకులేవో మాకు చెప్పండి అని ఆయన చెప్పట. మొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థనే. ప్రార్థన మన జయ జీవితానికి అది దోహదపడుతుంది. కాబట్టి ఈ ప్రార్థన లక్షణాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి.
ఇక మూడోది మనం చూసుకున్నప్పుడు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకుంటే, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించడి, ఇలాగ చేయగా మీ తరఫున దేవుని చిత్తమై ఉన్నదే. మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం కలిగి మనం ప్రతి విషయానికి కూడా దేవునికి కృతజ్ఞత తెలియచేయవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే, మన అవసరతల మధ్య ప్రార్థన చేస్తాం, అవసరం తీరిపోయిన తర్వాత ఎవరి కోసం చేయలే, మనం ప్రార్థన చేశాంగా అందుకే చేశాడు అని ఆ భావన మనలు. అవునా? నిర్లక్ష్య భావన. కానీ ఏమంటాడు, ప్రతి విషయానికి కూడా మీరు కృతజ్ఞత తెలియచేయండి. అప్పో జకర్యా ఏం చెప్తాడు, నా శక్తి చేత నా బలం చేత కాదు, సమస్తం కూడా ఆయన యొక్క ఆత్మ కార్యం ద్వారానే. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయన నీ నుంచి నేను నీకు ఇచ్చేసానుగా, నువ్వు అడిగినట్టు ఇంత సంపద ఇచ్చానుగా, అందులోంచి నాకు ఇంత ఇచ్చే అని అడిగాడా? లేదంటే ఇదిగో ఈరోజు సాయంత్రం నువ్వు 100 కొబ్బరికాయలతో అభిషేకం చేయి అని అడిగాడా? నీ పొలంలో ఉన్న ఆ పశువులు గొర్రెలు తీసుకొచ్చిన బలయ్యు అన్నాడా? ఏమడిగాడు? నీ హృదయంలో కృతజ్ఞత మాత్రము ఉంచు. నీ చిన్న హృదయంలో ఏంటి ఇవ్వాలి ఆయనకి? కృతజ్ఞత. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఓ చిన్న సాయం చేస్తే థ్యాంక్ యూ అంటాడు. అవునా? అంటున్నావా లేదా? సర్వోన్నత దేవుడు, జీవాన్ని ఇచ్చినవాడు, ప్రతి దినాన్ని ప్రసాదిస్తున్నవాడు, కష్టాల్లో నష్టాల్లో ఆదుకుంటున్నవాడు, నీ మొరలు ఆలకిస్తున్నవాడు, నీ సమాధానం చెప్తున్నవాడు, నీ తోడై ఉన్నవాడు, నేను పోషిస్తున్నవాడు. ఆయనకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులకైతే మేలు చేస్తే అయ్యా మీరు చేసిన మేలుకి నా చర్మాన్ని చెప్పులుగా కుట్టించేస్తానంటాం. కబుర్లు ఏంటి? చర్మాన్ని అంటున్నావా లేదా? జన్మ జన్మలకి మీ రుణం మేము తీర్చుకోలేమండి. కబుర్లన్నీ వచ్చేస్తాయి. కానీ నీ దేవుడు ఇవన్నీ అడగట్లేదే. ప్రతి దానికి కూడా కృతజ్ఞత హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కేవలం కృతజ్ఞత కలిగి ఉండాలని. అది దేవుని చిత్తము. నీ తరఫున దేవుని చిత్తం. ఆ కృతజ్ఞత హృదయం మనకు కలిగి ఉండాలి. మొదటిది వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, రెండోది ప్రార్థన చేస్తూ ఉండాలి, మూడోది కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక నాలుగోది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ మాట. మీరు అపోస్తలుల బోధ యందును అది ముఖ్య సహవాసమందును అది అంటే మనము పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండవలసినది ముఖ్యం. మనకి మన సహవాసం ఎవరితో ఉంది? లోకస్తులతోట. ఆదివారం మాత్రమే మేము సంఘంలో వారితో కలిసి ఉంటామండి. ఆ తర్వాత అచ్చచ్చచ్చే వారి మొహం చూడడానికి మాకు ఇష్టం లేదండి. ఉన్నదా లేదా ఇటువంటి గుణం? ఆనాడు వారు ఏం చేసేవారు? సహవాసం ముందు ఏడాదిగా. ఈరోజు ఆదివారం నాడు సహవాసానికి రావడం అది కష్టమైపోతుంది. నాకు నిన్న పద్మ మా ఆవిడ చెప్తూ ఉంది, ఏమండి రేపు మీరు అనౌన్స్ చేయాలి ఎలాగైనా అంది. ఏంటమ్మా ఏంటి అనౌన్స్ చేయాలంటే, చాలా మంది లేటుగా వస్తున్నారు, ఆరాధన మన అయిపోయిన తర్వాత లేదా ఆరాధన స్టార్ట్ అయ్యాక వచ్చే వాళ్ళని వెంటనే ఇంటికి పంపించండి. మరి వాళ్ళకి బద్ధకం పెరిగిపోతుంది ఊరుకుంటున్నామని. కానీ వాడు సహవాసంలో ఏం చేసేవాడు? ఏడాదిగా
ఈ ఆదివారం నాడు ఇలా వచ్చేవాడు బుధవారం శుక్రవారానికి రావడానికే. సహవాసములో మనం కలిసి ఉండాలి. సహవాసం దేనికి? 6 నెలలు సహవాసం చేస్తే చెప్పండి, ఇంకేం మొహమ్మద్ పడద్దు. వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు అలాగైపోతారు. అంటే దాని గురించి సహవాసం ఏమన్నారు అంటే, మనం ఒకరికొకరు సహవాసం క్రీస్తుతో చేస్తే క్రీస్తు వల్ల మరి మారిపోతాం. కానీ మనం ఎవరితో చేస్తున్నాం? పక్కింటి ఒకటి చేస్తున్నాం. అప్పుడు మనం ఏమవుతాం? మనం ఆలైపోతున్నాం. సినిమాకి వెళ్దాం రా అంటే పర్వాలేదు పద, వెళ్ళిపోతున్నాం లేదా? నేను ఎగ్జాంపుల్ చెప్పాను సినిమాని, అంతకన్నా నికృష్టమైన పనులకు కూడా వెళ్తున్నారు. సహవాసం ఎవరితో చేయాలి? దేవునితో, దేవుని యొక్క పిల్లలతో. దేవుని యొక్క పిల్లలతో సహవాసం చేయాలి. మన సహవాసం ఎవరితో ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. ఇంకా చాలా మంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మంచి గుణం కలిగిన వాడు. పాస్ట్ గా కనబడితే ఎక్కడ పేజీలో చెప్పాల్సి వస్తుంది, చూసి చూడనట్టే లేదా? దేవుడేమో సహవాసం చేయమంటున్నాడు, మనమేమో దూరం పారిపోవడం అనుకుంటున్నాం. తలనొప్పి ఎందుకని? కానీ మనం దేవునితోటి, దేవుని పిల్లలతోటి సహవాసం చేసే లక్షణాన్ని అలవర్చుకోవాలి. ఆనాడు వారు అపోస్తలులు, ఆ యొక్క విశ్వాసులు, ఆది క్రైస్తవులు, వారందరూ కూడా అంత బలంగా ఎదగడానికి కారణం ఏమిటి? కేవలం ఏడెత్తక వారు సహవాసంలో ఉండేవారు. ఈరోజు అది లేదే. ఇకపోతే చాలా ఎక్కువైపోయా. ఎన్ని లక్షణాలు చెప్పాను? ఏమిటవి? మొదటిది వాక్యములో అది చెప్పండి. చతికిలు పడిపోయినట్టు ఉన్నారు మీరు. వాక్యములో ఎదగాలి. దినదినము నీకు దగ్గరగా చేరుతా అని పాడేస్తే కుదరదు. ప్రతి దినము మనం ఒక మెట్టు ఎక్కామా లేదా? రెండోది ప్రార్థన. మనం ఎవరైనా మనతో ఏదో మాట్లాడితే మనం ఏంటంటాం? ప్రార్థన చేద్దామండి, అవునా లేదు? ఇంటికి వెళ్ళి నిజంగా మర్చిపోతాం. లేదా మనకు గుణం? వ్యక్తిగత ప్రార్థనలు ఎంతమందికి ఉన్నాయి? వ్యక్తిగత ప్రార్థనలోనే బలం. అది నీవు దేవునితోటి నువ్వు నడిచే సమయం. అది సమూహంలో ప్రార్థన చేసినప్పుడు ఇతరులు వింటారేమో అని భయం ఉంటుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యముందున్న నీ దేవునికి ప్రార్థన చేయి. నీ మనసుని ఆయన ముందు కుమ్మరించు. ఇక మూడోది, ప్రతి విషయంలో కృతజ్ఞత హృదయం మనకు కలిగి ఉండాలి. ఈ లక్షణాల్ని మనం అలవాటు చేసుకుంటూ ఉండాలి. తర్వాత సహవాసం. ఇన్నుంటే చాలా మరొకటి కావాలి. ఏమిటి అది అంటే, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. అది గట్టి చెప్పండి, దీన మనస్కులై. అంటే మనలో
ఆ యొక్క సున్నితత్వము, ఆ యొక్క దీనత్వము ఉండాలి. దీనత్వము అంటే దాని అర్థం ఏంటంటే తగ్గింపు మనసు. తగ్గింపు మనసు. నిన్ను నువ్వు ఎంతవరకైతే హెచ్చించుకోవాలో అంతవరకే కానీ అంతకు మించి నువ్వు హెచ్చించుకోకూడదు. తను తాను హెచ్చించుకునేవాడు సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను రాస్తాడు, నిన్ను నువ్వు పొగడుకోకూడదు, ఇతరులు నిన్ను పొగడాలి. కానీ మనకేంటి, ఆడు పొగుడుతారో లేదో అని ముందే మనమే చంకలు గుద్దేసుకొని డబ్బా కొట్టేసుకొని చాలారు ఊరుకోవడం నాయన అనేటట్టు మనం చేస్తున్నాం. అవునా? మనల్ని ఎవరు పొగడాలి? ఇతరులు పొగడాలి. దానికి మనలో ఆ యొక్క తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. క్రైస్తవులకి ముఖ్యంగా ఉండవలసింది ఒకటి ప్రేమ, రెండు ఈ తగ్గింపు. ఇవన్నీ ఉండి కూడా ప్రేమ లేకపోతే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు, నువ్వెవరివి? గడగడ 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 లాంచే స్కూల్ బెల్. అంతేనా? ఉపయోగం లేదు. ప్రేమ లేనివాడు భలే చెప్తున్నారు మీరందరూ కూడా వాక్యాలు. ఈ లక్షణాల్ని మనం కనపరుచుకున్నప్పుడు, దీన్ని అవతల వారు గుర్తుపట్టినప్పుడు, అప్పుడు మనం క్రీస్తు సారూప్యంలోనికి మారుతున్నాము అనే ఒక నిర్ధారణ వస్తుంది. నిన్ను నువ్వు పొగిడేసుకోవడం కాదు, నిన్ను చూసి ఇతరులు చెయ్యాలి. అందుకే అంటాడు, నీ సత్క్రియలు చూసి చెప్పండి, అది వేరే ఉందమ్మా, అది కాదు. నీ సత్క్రియలు చూసి నీ యొక్క అన్యజనులు నీ దేవుని కొనియాడాలి. మన క్రియలే లేవు, ఇంక సత్క్రియలు ఏమిటి? సత్క్రియలు అంటే ఆ క్రియలకి రెండు పదాలు జోడిస్తారు. ఒకటి సత్, రెండు దుష్. అంతేనా? మనకేముంది? దుష్య సప్త. అదేమిటంటే మాకు అలాంటివి ఏం లేవండి, మా ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోతాం అంటారా? మనం చేసే ప్రతి పని కూడా దేవుణ్ణి మనకి మహిమకరమా కాదా అని ప్రశ్నించుకొని కార్యం చేసినప్పుడు అది ప్రతిదీ కూడా సత్కార్యమే. ఆ రీతిగా మన కార్యాలు చెయ్యాలి. మనం లోకానికి తెలియపరచబడాలి. అప్పుడేగా అన్యులు దేవుని దగ్గరికి రాగలుగుతారు. ఈ రోజుల్లో ఇంత వైరుధ్యం రావడానికి కారణం ఏమిటి? ప్రతి వారు కూడా మాటలే, చేతల్లో దానికి ఏమిటి సామెత, మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు దాటట్లేదు. అర్థమైందే? జీవితాలు చూపించాలి, అంతేగాని బోధించడం కాదు. చెప్పడం చాలా తేలిక. కాబట్టి ఈ గుణ లక్షణాలని మనం అలవర్చుకుంటే ఈ 2026 సంవత్సరం మనకి ఆశీర్వాదకర సంవత్సరంగా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా దృష్టి మీ మీద నేను ఉంచుతాను, అనుదినము కూడా నూతన వాత్సల్యముతో మనల్ని కాపాడుతాడు. మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనియ్యడు. ఈ స్థితి కావాలా? ఈ స్థితి కావాలిగా. కాబట్టి ఆ స్థితి కావాలంటే ఈ లక్షణాలు మనం అలవర్చుకున్నప్పుడే మనం ఆ స్థితిని పొందగలుగుతాం. ఆయన వాగ్దానం ఇచ్చారు కదా, ఎందుకు చెయ్యడు అని అంటే కుదరదు.
ఆయన వాగ్దానాన్ని ఇచ్చేశాడు, తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తీసుకోవడానికి అర్హత ఉండాలి. ఆ అర్హతే ఈ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా వెళ్ళి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం చెప్పుకొని రాగలుగుతాం. ఆయన ఇచ్చేశాడు, తీసుకోవడం నీ చేతిలో ఉంది. తీసుకుందామా? లేదు మీరు తెచ్చియండి అంటారా? మనలో అది ఉంది బాగాను. మీరు తెచ్చియండి. కాబట్టి ఈ గుణ లక్షణాలని మనం అలవర్చుకుందాం. ఇంకొకటి చూసుకుందామా? చూసుకుందామా? మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. ఈసారంతా కొత్త నిబంధనల నుంచే, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. చూసారా? క్రీస్తు కూడా మనం ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ఆయన మనకి మాదిరిని ఉంచి వెళ్ళాడు. అంటే మనం ఎవరి అడుగుజాడల్లో వేయాలి? క్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలి. ఇది మనకి ప్రాముఖ్యమైనది. ఆయన మనకి మాదిరి చూపించాడు, ఆ మాదిరిలో మనం నడవాలి. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి ఆజ్ఞ ఇచ్చాడు. కుమారుడు యేసు అంటున్నాడు, నా వలే మీరు పరిశుద్ధంగా ఉండండి మాదిరి చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచువాడు నేనే. అంటే మీ తరఫున కార్యం నేను చేస్తాను, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇంత సులువుగా దేవుడు మార్గాన్ని తెలిసి ఉంచినప్పటికీ కూడా దాన్ని మనం తెలుసుకోలేక, అందుకోలేక, అందులో ఆనందించలేక మనం ఉంటే ఇక మన క్రైస్తవ జీవితానికి అర్థమేమిటి? సంవత్సరాలు దొరుకుతూనే ఉంటాయి, కానీ మనలో మార్పు రాదే. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరిని అడిగినా కనీసం 5-10 ఏళ్ళ అనుభవంతో చెప్తారు. అవునా? క్రైస్తవంలోకి వచ్చి అంతేనా? నా మాట కరెక్టేనా? ఆ తొలినాళ్ళలో ఉన్నట్టే ఇంకా మనం ఉంటున్నామా? తొలినాటి ప్రేమ లేదు, తొలినాటి ఉత్సాహం లేదు, తొలినాటి స్థితిలోనే ఉన్నాం. ఎంతకన్నా ఎత్తుతుంది, ఎంతకన్నా ఎగదోస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనకి మనముగా వ్యక్తిగతంగా మనం ఎదుగుతూ ఉండాలి అంటే ఈ లక్షణాలని మనం అలవర్చుకోవాలి. ఏమిటి? మొదటిది వాక్యములో ఎదగాలి. అంటే వాక్యంలో పండితులు అవ్వాలి. బైబిల్ వాక్యం అంతా కూడా నీ హృదయంలో, నీ నోట్లో, నీ జీవితంలో, నీ నడకలో, నీ యొక్క కార్యాల్లో కనబడాలి. అంతే తప్ప బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనక్కలంగా నేను అప్పచెప్పేస్తాను అని పోజు కొడితే కుదరదు. అదే జీవితంలో అడుగడుగులో కనబడుతూ ఉండాలి. నోట్లోనూ బుర్రలోనూ ఉంటే సరిపోదు. అది మన పరివర్తనలో, మన నడకలో స్పష్టంగా కనబడుతూ ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఆమోదయోగ్యం. దేవుడు మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. అప్పుడే ఆయన చెప్తాడు, ఎస్ వీళ్ళు నా బిడ్డలు అని ధైర్యంగా ఆయన మన గురించి చెప్పగలుగుతాడు. యోబు గురించి ఏం చెప్పాడు? అపవాదే, సాతానా, నా బిడ్డడు యోబుని చూసావా? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. ఈరోజు ఆ సర్టిఫికెట్ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ 2026 సంవత్సరం మనలో ఎవ్వరికీ కూడా వృధా పోకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఈ మాటలు మనకి అందిస్తూ ఉండారు.
మన ప్రతి ఒక్కరూ కూడా ఒక మెట్టు పైకి ఎక్కేవాడుగానే ఉండాలి. ఆ రీతిగా మనం ప్రయత్నం చేద్దాం, లేచి నిలబడదాం. అందరూ కూడా ఒకసారి మనం దేవుని దగ్గర ప్రమాణం చేద్దాం. అవునైనా ఈ రోజు నుంచి కష్టమైన నష్టమైన ఈ లక్షణాలు నేను అలవర్చుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, నీ సహాయం నాకు అందించని చెప్పి దేవుని అడుగుతూ, ఒకటి, నిత్యము నీ వాక్యంలో నేను ఎదుగుతానయ్యా చెప్పండి. అయ్యా నీ వాక్యంలో ఎదగడానికి ప్రయత్నిస్తానో చెప్పండి గట్టిగా. నీ వాక్యంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాను అయ్యా. నేను నా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటాను అయ్యా. నీ బిడ్డలతో సహవాసం చేస్తాను, పరిశుద్ధులతో సహవాసం చేస్తాను. ప్రతి దానికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తాను. దీన మనసుకున్నాయి నీ బలమైన చేతి కింద ఒదిగి ఉంటారు ప్రభు. నీ అడుగుజాడల్లో నడవడానికి నా యొక్క సంపూర్ణ శక్తితో ప్రయత్నం చేస్తాను, నీ సహాయం నాకు అందించు అని అడుగుదాం. దేవుడు దయామయుడు, ఆయన తప్పుగా మన చేపట్టి నడిపించే దేవుడు. శిఖబర సందరి కళ శకస్తురి కథర రిబస్సదరి కళ శకాస్తురి కథ రిబస్సందరి కళ వికల శకత్తరి కళ శకబస్తురి కథర విఖాందరి కళ శకబస్తురి కథర విఖాల శకస్తురి కథర రిబస్సరి కర వశబస్తురి ప్రజరి కళ శకస్తురి కర వశబస్తురి శకబస్తురి. మనందరి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సందేశం పరిపూర్ణంగా మనందరం కలిసి పాటించేలాగున దేవా నీ కృప చూపవా, మాకు శక్తినివ్వా, స్థిరమైన బుద్ధిని పుట్టించువా, నూతన హృదయం దయచేయవా అని మన మధ్య నుంచి ఎప్పుడులాగే మన హైమ వచ్చి ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తుతులు నాయనా. మా గొప్ప దేవుడు, అయా ప్రేమమయుడు, కనికరము కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు దేవా, పూజనీయుడు, చేసిన వాళ్ళ గురించి కూడా దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నూతన సంవత్సరంలో పూర్వక ఆదివారం నిరాశలుగా మాట్లాడిన విధానం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. గత సంవత్సరం అంతా మేము ఏ విధంగా బ్రతకాలి కృప చేత మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించావు. ఈ సంవత్సరంలోనైనా